బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల ఇళ్ల జోలికి రావాలంటే తనను దాటి రావాలన్నారు. పేద మధ్యతరగతి ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తన శరీరం ముక్కలైనా ప్రజలకు అండగా ఉంటానని తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్ ప్రజా విజ్ఞప్తుల దినోత్సవంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్లాట్లు కొనుగోలు చేసిన పేద మధ్యతరగతి ప్రజలను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇబ్బందులకు గురి చేయడంపై కోటంరెడ్డి పరోక్షంగా హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. నెల్లూరు అభివృద్ధి చెందాలన్నదే తన కోరిక అని మంత్రి నారాయణ ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు. సామాన్య మధ్యతరగతి కుటుంబాల విషయంలో చిన్న పొరపాటు జరిగినా, చిన్న నష్టం జరిగినా అంగీకరించే ప్రశ్న లేదు. నెల్లూరు రూరల్ ప్రజలారా, ఎవరో భయభ్రాంతులు గురి కావద్దు. కరెంటు కట్ చేస్తామని, మీ ఇళ్లు ధ్వంసం చేస్తామని, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే పేద, నిరుపేద, సామాన్య మధ్యతరగతి కుటుంబీకులారా, మీ ఇళ్లు ధ్వంసం చేస్తామని, మీ ఫ్లాట్లు ధ్వంసం చేస్తామని, కరెంటు కట్ చేస్తామని ఎవరు భయపెట్టినా భయపడవద్దు. నేనున్నా ఖచ్చితంగా ఉంటా. మీరు స్వేచ్ఛగా సంతోషంగా ఉండండి. ఇది మన ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. ఇది వేధింపుల ప్రభుత్వం కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. దయచేసి ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా సంతోషంగా ఉండమని, ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అది రౌడీలతోనైనా, సంఘ వ్యతిరేక శక్తులనైనా, అధికారులతోనైనా ఎక్కడ ఇబ్బందులు వచ్చినా ముక్కలైన తర్వాతే, నా దేహం ముక్కలైన తర్వాతే మీ మిషన్లైనా, మీ దౌర్జన్యమైనా వాళ్ళ మీద సాగాల తప్ప, నేను ప్రాణాలతో బతికున్నంత కాలం, నా ఊపిరి ఉన్నంత కాలం, నేను ప్రాణాలతో బతికినంత కాలం మీ మిషన్లు, మీ డోజర్లు, మీ దౌర్జన్యం ఆ యొక్క పేద, నిరుపేద, సామాన్య మధ్యతరగతి కుటుంబాలని ఏమీ చేయలేవు. పేద, నిరుపేద, సామాన్య